బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంఎన్ఎం, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి ఓవరాల్ గా వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే కనుక లాభాల్లోనే కొనసాగుతున్నాయి, లాభాలు స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? మూడవ మార్కెట్ కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ గానే కనపడుతుందండి, కానీ కొంచెం ఇన్వెస్టర్స్ మాత్రం స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్ ఉంది, తర్వాత ట్రేడింగ్ రేంజ్ లో తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే డిసెంబర్ క్వార్టర్ ఏదైతే ఉంటుందో కొంచెం వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద రిజల్ట్స్ అండి. ఎందుకంటే ఎర్నింగ్స్ గ్రోత్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం మనం చూసుకోవచ్చు. అదర్వైజ్ మీడియం టు షార్ట్ టర్మ్ అంటే వెరీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ స్పెసిఫికల్లీ టాప్ 250 కంపెనీస్ లో ఉంటే బాగుంటుంది. అండ్ ఆర్బీఐ మీటింగ్ కూడా జరిగింది కదా సార్, సో దీని ప్రభావం మన మార్కెట్స్ పై ఉందంటారా? ఆల్రెడీ మనం చూసాం కదండి, సిఆర్ఆర్ రేట్ ఏదైతే ఉందో అది కట్ చేశారు, దాంతో లిక్విడిటీ కూడా చాలా వస్తుంది మార్కెట్ లోకి. సో మనకు ఇంకా నెక్స్ట్ 2 days లో యూ విల్ హ్యావ్ ఎ న్యూ ఆర్బీఐ గవర్నర్ ఆల్సో. దాని నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మార్కెట్ డైరెక్షన్ కానివ్వండి, ఆర్బీఐ డైరెక్షన్ కానివ్వండి, మనకు ఐ థింక్ కొత్త గవర్నర్ గారు ఇస్తారు. బట్ అదర్వైజ్ లాస్ట్ ఎంపీసీ మీటింగ్ ఏదైతే అయిందో ఐ థింక్ దాంతో మనకు ఆల్రెడీ సిఆర్ఆర్ రేట్ కట్ చేశారు. అండ్ ఈ వీక్ అంతా ఈ ట్రెండ్ కొనసాగుతుంది అంటారా? మార్పులు చేర్పులు జరగొచ్చా? అంటే రేంజ్ బౌండ్ ఉండొచ్చు అండి, బట్ ఐ థింక్ సెంటిమెంట్ మాత్రం పాజిటివ్ గానే ఉంది. ఎందుకంటే లిక్విడిటీ డ్రివెన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కూడా చాలానే వస్తున్నాయి. తర్వాత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అంత ఎక్కువ ఏం కనపడట్లేదు. సో హాఫ్ ఇయర్ వరకు చూస్తే మాత్రం ఇన్ఫాక్ట్ దేర్ హాఫ్ ఇయర్ నంబర్స్ చూస్తే పాజిటివ్ ట్రెండే కనపడుతుంది ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా. మార్కెట్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఎక్కడ ఉంది సార్? నిఫ్టీ నిన్న క్లోజింగ్ ప్రకారం 24,619 అండి. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు హోల్డ్ ఎనీథింగ్ అబౌట్ 24,500. సో రెసిస్టెన్స్ మాత్రం మీకు 24,700, 24,850 ఆన్ ద రెసిస్టెన్స్ సైడ్. సపోర్ట్స్ మాత్రం 24,500, 24,400. దీస్ ఆర్ ద బ్రాడ్ సపోర్ట్ లెవెల్స్. సో ట్రేడింగ్ రేంజ్ చూసుకుంటే మాత్రం బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 24,400 to 24,850 ఈ నంబర్స్ చూసుకోవచ్చు. అయిపోయాయి. సో ఓవరాల్ గా అంటే వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అసలు ఎలాంటి ప్రభావం చూపించింది అంటారు మార్కెట్స్ లో? మిక్స్డ్ అండి. అందుకోసమే మనం చూసుకుంటే కూడా ఐ థింక్ కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ కనపడ్డాయి. మనం ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం కాబట్టి మళ్ళీ డిసెంబర్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ జనవరిలో మనకు వస్తుంటాయి. సో అనదర్ 15 days. ఎఫ్ఎంసీజీ ఇప్పుడు గోడ్రేజ్ కన్స్యూమర్ అనుకోండి, అది నంబర్స్ ఐ థింక్ ఆర్ నాట్ వెరీ పాజిటివ్. సో అందుకోసం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా చాలా కూడా కొంచెం తగ్గినట్టు కనపడుతున్నాయి. గోడ్రేజ్ కన్స్యూమర్ గుడ్స్ కానివ్వండి, ఇటువంటి మిగతా టాటా కన్స్యూమర్ కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా మీకు కొంచెం తగ్గినట్టే కనపడుతున్నాయి ప్రైసెస్. సో యూ హ్యావ్ టు లుక్ అట్ స్టాక్ స్పెసిఫిక్ అండి. ఐ థింక్ నిపాన్ ఏఎంసీ ఏదైతే ఉందో మార్కెట్ షేర్ బాగా పెరిగింది. సో ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నిపాన్ ఏఎంసీ ఏదైతే ఉందో 118, 720 రేంజ్ ఉంది ఫర్ మీడియం టర్మ్. అదే మాదిరిగా మీరు గోల్డ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం పిఎన్ గ్యాడ్గిల్ జ్యువెలర్స్ ఏదైతే ఉందో 740 రేంజ్ లో ఉంది. సో దట్ ఆల్సో కెన్ బి లుక్డ్ అట్ ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్. అండ్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఏ సెక్టర్ వీక్ గా పర్ఫార్మ్ చేస్తుంది సార్? సెక్టరల్ దానికంటే కూడా ఐ థింక్ ఈ మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ ఏ బాగుంటుందండి. ఐ థింక్ యూ షుడ్ లుక్ అట్ బ్లూ చిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ 50 కాకుండా అనదర్ 150, 200 కంపెనీస్. సో నిఫ్టీ 250 కంపెనీస్ లో మనం చూసుకుంటే బాగుంటుంది. ఐ థింక్ లాస్ట్ మనం చూసుకున్నా కూడా ఏషియన్ పెయింట్స్ చాలా పడింది. అదే మాదిరిగా అదానీ గ్రూప్ లో కొన్ని షేర్స్ చాలా పడ్డాయి. సో ఏవైతే చాలా కరెక్ట్ అయి ఉన్నాయో కొంచెం వెయిట్ చేసి ఐ థింక్ ఇఫ్ యూ కెన్ లుక్ అట్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ 2 to 3 years టైం పర్స్పెక్టివ్ తీసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. బట్ అదర్వైజ్ క్రిటికల్లీ ద డిసెంబర్ ఎండ్ తర్వాత మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. సో ఆ రిజల్ట్స్ తోటి మనం తప్పకుండా ఒక డైరెక్షన్ లో పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళొచ్చు. అండ్ ఈ రోజు రేపు ఐపీఓస్ ఏమైనా ఉన్నాయా సార్? అండ్ కొత్తగా ఏమైనా కంపెనీస్ ఐపీఓస్ లోకి జాయిన్ అవుతున్నాయా? విశాల్ మెగా మార్ట్ ఉందండి. ఐ థింక్ విశాల్ మెగా మార్ట్ ప్రాఫిటబుల్ రీటైల్ వెంచర్, జస్ట్ లైక్ మన
విజేతగానే రత్నదీప్ గాను విశాల్ మెగా మార్ట్ అని ఉంది. ఆ విశాల్ మెగా మార్ట్ IPO లో మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రాఫిటబుల్ కంపెనీ. దే ఆర్ లుకింగ్ అట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 75, 80 or 90 ఆ రేంజ్ లో చూస్తున్నారు. బట్ ఇట్స్ అ గుడ్ కంపెనీ టు లుక్ అట్ విశాల్ మెగా మార్ట్. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా వెళ్ళాలి? లార్జ్ క్యాప్స్ వైపు వెళ్ళాలంటారా ఏంటి? లార్జ్ క్యాప్ ఈ మార్కెట్ లో లార్జ్ క్యాప్ ఉంటేనే బాగుంటుందండి. ఐ థింక్ ఎర్నింగ్స్ గ్రోత్ చూసుకున్న తర్వాత, ఎర్నింగ్స్ డైరెక్షన్స్, వాల్యుయేషన్ చూసుకున్న తర్వాత, ఎందుకంటే మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం వీఆర్ యాక్చువల్లీ గుడ్ ఈవెన్లీ పాయిస్డ్ అండి. వేరే యుఎస్ మార్కెట్ తో పోల్చుకున్నా కూడా ఇండియన్ మార్కెట్ కూడా వాల్యుయేషన్ కొంచెం హై అనపడుతుంది. బట్ అదర్వైజ్ వీ షుడ్ లుక్ అట్ స్టాక్ స్పెసిఫిక్ అంటున్నాను అందుకోసం. సో ఆర్బీఐ కొత్త గవర్నర్ నియామకం జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఏమైనా ఉండొచ్చా సార్? అంటే యథావిధిగానే ఉంటుంది అంటారా మార్కెట్స్? 3 ఛాలెంజెస్ అండి. ఒకటి గ్రోత్, ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఛాలెంజ్ ఒకటి, తర్వాత ఇన్ఫ్లేషన్ ఒకటి, తర్వాత మన రూపీ డాలర్ ఏదైతే ఉందో ఆ డాలర్ స్ట్రెంథనింగ్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఐ థింక్ ఆర్ ఛాలెంజెస్ ఫర్ ద న్యూ గవర్నర్. వారికి చాలా అనుభవం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మన రెవెన్యూ సెక్రటరీగా పనిచేశారు కాబట్టి వారికి అనుభవం ఉంది ఎలా చేయదలుచుకున్నారో. ఎందుకంటే ఈ వాజ్ ఆల్సో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ REC అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. అంత అనుభవం ఉన్న వ్యక్తి మనకు RBI గవర్నర్ గా కొత్తగా రావడం మంచిదే. సో హీ విల్ ఐ థింక్ ఏదైతే డైరెక్షన్ వదిలిపెట్టారో ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఆన్ ద సేమ్ పాజిటివ్ డైరెక్షన్ అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. భారతీయ రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్ గా ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. RBI 26వ గవర్నర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న 56 ఏళ్ల మల్హోత్రా 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాజస్థాన్ క్యాడర్ కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి అయిన మల్హోత్రా ప్రస్తుత RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. నేటితో దాస్ పదవీకాలం ముగియనుంది. ఇక IIT కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మల్హోత్రా ఆ తర్వాత అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. IAS అధికారిగా 33 ఏళ్ల ప్రస్థానంలో ఆయన పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, IT, మైన్స్ తో సహా పలు శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంత క్రితం ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగాను పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో ఫైనాన్స్, టాక్సేషన్ విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఏకాభిప్రాయ సాధనలో దిట్ట. కొత్త ఆదాయం పన్ను విధానంలో అమల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. RBI 25వ గవర్నర్ గా 2018 డిసెంబర్ 12న బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత్ దాస్ 6 ఏళ్ల పదవీకాలం నేటితో ముగియనుంది. తొలుత 3 ఏళ్ల కాలానికి గవర్నర్ గా నియమితులైన దాస్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో 3 ఏళ్లు పొడిగించింది. మిగులు నిధుల బదిలీకి సంబంధించి RBI కేంద్రం మధ్య వివాదం నెలకొనడం, అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అలాంటి సున్నిత పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన దాస్ RBI పట్ల మార్కెట్ వర్గాల్లో విశ్వాసాన్ని తిరిగి నిలబెట్టడంతో పాటు RBI కేంద్రం మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో సఫలమయ్యారు. అత్యంత గడ్డు కాలమైన కోవిడ్ సంక్షోభంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన ద్రవ్య పరపతి విధాన చర్యలు చేపట్టిన ఘనత కూడా ఆయనదే. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో దాస్ 2 సార్లు టాప్ సెంట్రల్ బ్యాంకర్ గా నిలిచారు. తమిళనాడు క్యాడర్ కు చెందిన 1980 బ్యాచ్ IAS అధికారి అయిన దాస్ RBI గవర్నర్ గా బాధ్యతలు చేపట్టక ముందు ఆర్థిక సేవల కార్యదర్శిగాను పనిచేశారు. GST, పెద్ద నోట్ల రద్దు అమలు సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్లో మరో బహుళజాతి సంస్థ కొలువు తీరనుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల దిగ్గజం LG గ్రూప్ అనుబంధ సంస్థ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా శ్రీ సిటీ లేదా దానికి సమీపంలో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. 15,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రంలో కంపెనీ ఈ విషయం తెలియజేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం 300 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం LG ఎలక్ట్రానిక్స్ ఇండియా 7,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. ఇందులో 5,000 కోట్లు కంపెనీ నేరుగా పెట్టుబడి పెడుతుంది. మిగతా 2,000 కోట్ల పెట్టుబడులు LG ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు సరఫరా చేసే కంపెనీల నుంచి వస్తాయి. Give you business updates. Keep watching ABN.